మార్నింగ్ ఎగ్జామ్స్ సెంటర్కి వెళ్ళాల్సిన పర్సన్ డైవర్ట్ చేసి వేరే చోటుకి తీసుకెళ్లి బంధించేశారు, మళ్ళీ వదిలేశారు అయిపోయాక. అది జరుగుతాయి సార్ నిజంగా. నా స్టూడెంట్స్ కూడా చాలా మంది అదర్ స్టేట్ కి వెళ్ళి సెంటర్ రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండియాలో మీరు ఒక డిగ్రీ ఇవ్వాలంటే యూజీసీ అప్రూవల్, అన్ని కవర్ అవ్వాలి, క్వాలిటీ పేపర్ తయారు కావాలి అంటే ఆ పూర్తి పేపర్ ఎవరో ఒకరికి తెలియాలి. ఇండియాలో నిక్మార్ కి ఎక్కువ రికగ్నేషన్ ఉంది RICS కంటే. అనిల్ కశ్యప్ అని ఆయన నేను కలిసింది యాక్చువల్ గా హైదరాబాద్ లో. ఆయన ఫౌండర్ యాక్చువల్. ఆయనది HCC అనే కంపెనీ. వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ కూడా సివిల్ బ్యాక్గ్రౌండ్ అని విన్నాను. సివిల్ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరికి ఒక. సో వాళ్ళు అమిటీ యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది నోయిడా, బాంబేలో కొలాబరేషన్ అంతే. బట్ బేసికల్ ఇట్ ఈస్ RICS. గవర్నమెంట్ కి స్టూడెంట్స్ నుంచి వచ్చే ప్రెషర్ ఎందుకు అవసరం అంటే గవర్నమెంటే వేయాలనుకున్నప్పుడు ఫైనాన్షియల్ అప్రూవల్ ఈజీగా వస్తుంది. కానీ డిపార్ట్మెంట్ ప్రెషర్ వల్ల వేయాలి అంటే మనకు గేట్ ఆల్ ఇండియా 14th ర్యాంకరే ఫెయిల్ అయినప్పుడు మనం ఫెయిల్ అవడంలో పెద్ద విషయం లేదు. AWE అందరికీ తెలిసిందే. పంచాయత్ రాజ్ గానీ, RSS గానీ, R&B గానీ, ఇరిగేషన్ గానీ, పబ్లిక్ హెల్త్ గానీ, HNSS కూడా కార్పొరేషన్, HNSS, GHMC, మున్సిపల్ ఇంజనీర్స్. AWE కి AE కి శాలరీలో మాత్రమే తేడా, గుర్తింపులో గానీ పనిలో గానీ ఎటువంటి తేడా లేదు స్టేట్. బ్యాక్ బెంచర్ సార్? బ్యాక్ బెంచర్ కాదు, ఫ్రంట్ బెంచర్ కాదు, ఎవరికి కనపడని ఒక బెంచ్ ఉంటుంది, మిడిల్ బెంచ్. ఎవరితో సంబంధం లేకుండా హలో సివిల్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే, ప్రిపేర్ అవ్వాలనుకుంటుంటే అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు తెలియకపోతే, ఎన్ని ఇయర్స్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఒక పాత్ అనేది మీకు చూపించడానికి ఈ పాడ్కాస్ట్ చాలా ఉపయోగపడుతుంది. నేను మీకోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. మీ సపోర్ట్ దొరుకుతుందనే ఆశతోనే ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో ఎవరైతే మన వీడియోని లైక్ చేసి మనల్ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తున్నారో చాలా థ్యాంక్స్ అందరికీ. సో ఈరోజు మనతో ఉన్నారు సతీష్ కుమార్ సార్, ఫౌండర్ ఆఫ్ VG అకాడమీ. హలో సార్. మీరు ఎవరికి ఇప్పటివరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు అండ్ మీరు మీ ఛానల్ నేను ఒక 6 months బ్యాక్ నుంచి ఫాలో అవుతున్నాను సార్. మీరు చేసే కంటెంట్ కావచ్చు, మీరు ఇచ్చే మోటివేషన్ కావచ్చు, మీరు ఎక్కడైనా పాడ్కాస్ట్లు ఇచ్చారేమో అని చెప్పేసి చాలా సెర్చ్ చేశాను. సో మాకు పర్టికులర్గా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఫస్ట్ చూసేది ఆ ఇంటర్వ్యూ అడిగిన పర్పస్. రైట్. సో అందులో ఏదైనా కమర్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే నేను చేయను. అది రీచ్ వచ్చినా రాకపోయినా నాకు అవసరం లేదు. రైట్. సో నీ ఇంటెన్షన్ ఏంటి అని అడిగిన తర్వాత, ఓకే జెన్యున్గా స్టూడెంట్స్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నావు. రైట్. సో నేను కూడా వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్. రైట్. దట్స్ ద మెయిన్ రీజన్. కమర్షియల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం అనేది ప్రైమరీ రీజన్ అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది అడిగింది నిక్మార్ వర్సెస్ RICS కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. కన్స్ట్రక్షన్, ఎస్ సార్. సో బేసిక్గా ఈ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేయడం అనేది ఒక ఆప్షన్. రైట్. డిగ్రీ కూడా చేయొచ్చు మనం. రైట్. ఓకే. ఓకే. బ్యాచిలర్ డిగ్రీ కూడా ఉంది. ఇది బేసిక్ గా ఇనిషియల్ గా నిక్మార్లో పూణేలో ఉండేది. ఓకే. తర్వాత మనకు ఇక్కడ హైదరాబాద్ కూడా వెరీ రీసెంట్లీ, అంటే లాస్ట్ ఇయర్ హైదరాబాద్ కూడా యూనివర్సిటీ పర్మిషన్ వచ్చింది. రైట్. సో ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ ఓన్ గా కోర్సెస్ లాంచ్ చేయొచ్చు అనమాట. అంటే డిగ్రీ లాగా. ఇంతకుముందు ఇది ఎలా ఉండేదంటే PG డిప్లొమా అనేవాళ్ళు. అవును సార్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ డిగ్రీ. రైట్. డిగ్రీ లాగా ఉండాలంటే మనకు UGC అప్రూవల్ ఉండాలి. అవును. సో UGC అప్రూవల్ హైదరాబాద్ నిక్మార్ కి లేదు. ఎప్పటి వరకు? లాస్ట్ ఇయర్ వరకు లేదు. లాస్ట్ ఇయర్ వరకు హైదరాబాద్ లో చదివిన వాళ్ళకి PG డిప్లొమా అని డిగ్రీ ఉంటుంది. పూణేలో చదివిన వాళ్ళకి MBA ఇన్ కన్స్ట్రక్షన్ అని ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇప్పుడు ఈ ఇయర్ వీళ్ళకి కూడా వచ్చేసింది కాబట్టి, సో వీళ్ళు కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ మ్యాన్ సంబంధించిన డిగ్రీ కోర్సెస్ లాంచ్ చేసుకోవచ్చు, MBA కూడా లాంచ్ చేసుకోవచ్చు. బట్ ఇంతకుముందు MBA డిగ్రీ కాదు అది. అవును. జస్ట్ ఒక కోర్స్ టైప్ అంతే, PG డిప్లొమా. బట్ ఇప్పుడు ఇట్స్ వ్యాలిడ్ డిగ్రీ. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్ నిక్మార్ సర్టిఫికేట్ కూడా వాల్యూ పెరిగింది. అది ఒక యూనివర్సిటీలో చదువులాగే. అవును సార్, అవును సార్, యూనివర్సిటీలో చదువులాగానే అనమాట. సో సిమిలర్ గా ఇది ఇండియాకి సంబంధించి ఇది చాలా పాతది. నిక్మార్ అనేది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ సర్టిఫికేట్ మీకు ఎక్కడ పోయిన కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఫీల్డ్ లో. సో ఇంకా వాళ్ళది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంటే కాకుండా మనకు క్వాలిటీ కంట్రోల్ కావచ్చు, రియల్ ఎస్టేట్, గ్రీన్ హౌస్ బిల్డింగ్, ఇక్కడ ఉన్నది కూడా మనకు IGBC 5-star రేటెడ్ బిల్డింగ్ హైదరాబాద్ లో. ఇట్లా రకరకాల ఓవరాల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ అది చెప్పాలంటే. సో పూణేలో ఇంకొంచెం ఎక్కువ కోర్స్. పూణేది పెద్ద క్యాంపస్, అది మెయిన్ క్యాంపస్. తర్వాత వచ్చింది హైదరాబాద్ కూడా. ఇంతకుముందు గచ్చిబౌలిలో ఉండేది, ఇప్పుడు అది షామీర్పేట్ సైడ్ అటు సైడ్ వచ్చింది, సైనిక్పురి సైడ్. రైట్. ఇది బేసిక్ గా నిక్మార్ గురించి. ఇప్పుడు నిక్మార్ పూణే హైదరాబాద్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. RICS వచ్చేసరికి ఇప్పుడు బేసిక్ గా ఏదైనా ఒక చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి. సో వాటిలో మెంబర్షిప్ తీసుకునే వాళ్ళని జనరల్ గా చార్టెడ్ ఇంజనీర్స్ అంటారు. ఈ చార్టెడ్ ఇంజనీర్స్ అనేది ఎప్పుడో బ్రిటిష్ టైంలో వచ్చింది. రాయల్ చార్టర్ యాక్ట్ 1935 అని అప్పట్లో ఉండేది అది. సో దానికి సంబంధించి ఇండియాలో IEI అనే ఒక బోర్డు ఉంటుంది.
సో వాళ్ళు కనీసం ఒక 10 సంవత్సరాలైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి మినిమం ఓకే ఈ ఫీల్డ్ లో, అంటే రకరకాల లెవెల్స్ ఉంటాయి దాంట్లో. సో దాంట్లో ప్రొఫెషనల్ గా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అన్న వాళ్ళను చార్టెడ్ ఇంజనీర్ అని అంటారు అనమాట బేసిక్ గా. సో ఇది వాళ్ళే కాకుండా బయట చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా, చాలా అంటే కాంక్రీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రకరకాల మెంబర్స్ ఉంటాయి, మెంబర్ ఆఫ్ అమెరికన్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్, ఇట్లా రకరకాల మెంబర్స్ ఉంటాయి కదా. సో ఇట్లా ఈ ఆర్ఐసిఎస్ అనేది కూడా మనకు యూకే బేస్డ్ ఒక ఆర్గనైజేషన్. రైట్. ఓకే. సో దాంట్లో కూడా మనం చార్టెడ్ ఇంజనీర్ గా తీసుకోవచ్చు, అంటే రికగ్నైజ్డ్ ఇంజనీర్ అన్నట్టు, అది రైట్, లైసెన్స్డ్ ఇంజనీర్ అన్నట్టు, రికగ్నైజ్డ్ గా. ఓకే. సో అదొక గుర్తింపు, అందులో మెంబర్ గా ఉండడమే ఒక గుర్తింపు. ఓకే. సో వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సంబంధించి కోర్సు లాంచ్ చేశారు ఇండియాలో. చాలా ఇయర్స్ అయింది వాళ్ళు లాంచ్ చేసి కూడా. అయితే ఇండియాలో మీరు ఒక డిగ్రీ ఇవ్వాలంటే యూజీసీ అప్రూవల్ ఉండాలి దానికి. రైట్. సో వాళ్ళు అమిటీ యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది, ఓకే, నోయిడా బాంబేలో. సో ఆ యూనివర్సిటీ లోపల వాళ్ళే రన్ చేస్తారు అది. అంటే మీకు ఫైనల్ గా అమిటీ వాళ్ళు కొలాబరేషన్ అంతే, కొలాబరేషన్ అంతే, బట్ బేసికల్ ఇట్ ఈస్ ఆర్ఐసిఎస్ ఓన్లీ. ఓకే. ఓకే. సో వాళ్ళు కూడా మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇస్తారు. సో ఇది నీకు యూకే బేస్డ్ నుంచి వచ్చేది కాబట్టి ఇంటర్నేషనల్లీ దీనికి గుర్తింపు ఎక్కువ ఉంది ఆర్ఐసిఎస్ కి కంపేర్ టు నిక్మార్. బట్ నిక్మార్ తక్కువ అనేది ఏమి కాదు, నాలెడ్జ్ తక్కువ అని కాదు, ఇండస్ట్రీ ఓరియంటెడ్ అనేది కూడా తక్కువ, ఏ విధంగానూ తక్కువ కాదు నిక్మార్. ఓన్లీ రికగ్నైజేషన్ పరంగా ఆర్ఐసిఎస్ కి ఇంకొంచెం ఎక్కువ పెనట్రేషన్ ఉండొచ్చు ఇంటర్నేషనల్లీ. బట్ నేషనల్లీ చూసుకుంటే మన యావరేజ్ ప్యాకేజ్ పరంగా ఎట్లా చూసుకున్నా కూడా నిక్మార్ ఈజ్ బెటర్ ఆప్షన్. సో ఫారెన్ కి వెళ్ళాలి, మనకు కొంచెం రికగ్నేషన్ ఉండాలి అనుకుంటే ఆర్ఐసిఎస్ కి వెళ్ళొచ్చు. రెండిట్లో పెద్ద తేడా ఏం లేదండి, రెండు ఎంబీఏ రెండిట్లోనే ఎంబీఏ కన్స్ట్రక్షన్ ఉంది, రెండు యూజీసీ అప్రూవ్డే. ఆర్ఐసిఎస్ లో కొంచెం ఫీజు ఎక్కువ కూడా ఇంకా. ఓకే. నిక్మార్ తో కంపేర్ చేస్తే రెండు కాస్ట్లీనే. ఈ రెండిటికంటే బెస్ట్ ఏంది అంటే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఐఐటీస్ లో ఎన్ఐటీస్ లో ఎంటెక్ చేయడం బెస్ట్ అని చెప్తారు. ఇది వేరే టర్న్ తీసుకుంది. ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ టు ఎవ్రీ వన్. ఆల్మోస్ట్ 16-17 lakhs ఫీజు. అవునవును సార్. అదే మీకు గేట్ క్రాక్ చేశారంటే మీకు స్టైఫండ్ వస్తుంది, ఫీజు కూడా తక్కువ, 2 lakhs ఎంతో ఉంటుంది ఫీజు. రైట్. క్రాక్ చేయలేని వాళ్ళు మేనేజ్మెంట్ వైపు అంటే దీంట్లో ఈ ఫీల్డ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వచ్చేది మేనేజ్మెంట్ రోల్, సైట్ ఇంజనీర్ రోల్ కాదు. అవునవును. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వాటికి వెళ్తారు. ఇంకోటి ఏంటంటే బ్యాంక్స్ లో వాల్యుయేటర్స్ ఉంటారు. కొన్ని బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఇట్లా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా డైరెక్ట్ నిక్మార్ నుంచే తీసుకుంటారు. అవును. ఇండియాలో నిక్మార్ కి ఎక్కువ రికగ్నేషన్ ఉంది ఆర్ఐసిఎస్ కంటే కూడా. అవును సార్. అవును. ఎందుకంటే చాలా ముందు నుంచి ఉంది నిక్మార్, చాలా పాతది. అవును. వాళ్ళు ఫౌండర్స్ కూడా ఎల్ఎన్టీ వీటి నుంచి వచ్చిన వాళ్ళే కదా. కాదు, ఎల్ఎన్టీ కాదు, ఒకటి హెచ్సిసి, షాపుంజీ పరంజీ అది ఒకటి ఉంటుంది కదా కంపెనీ, ఆయన ఒకరు ఉంటారు. అనిల్ కశ్యప్ అని, ఆయనే నేను కలిసింది యాక్చువల్ గా హైదరాబాద్ లో. ఆయన ఫౌండర్ యాక్చువల్ గా. రైట్. సో ఆయనది హెచ్సిసి అనే కంపెనీ. వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ కూడా సివిల్ బ్యాక్గ్రౌండ్ అని విన్నాను. సివిల్ బ్యాక్గ్రౌండ్, ప్రతి ఒక్కరికి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది సెపరేట్. అవును సార్. మెయిన్ ఫౌండర్ అయితే అనిల్ కశ్యప్. ఓకే. సో వీళ్ళే పెట్టారు కాబట్టి వీళ్ళ మీద ఉన్న ట్రస్ట్ అండ్ వీళ్ళు ట్రైన్ చేసే ట్రైనింగ్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది. అవును. ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్స్, అట్లీస్ట్ ఏసీఎం క్యూఎస్ ఇవి మనం కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్స్. ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు సత్వా బిల్డింగ్, గూగుల్ బిల్డింగ్, వీటి ఎగ్జిక్యూషన్ మేనేజ్మెంట్ రోల్లో చూస్తే చాలా వరకు ఎక్కడ చూసినా నిక్మార్ వాళ్ళే తగులుతూ ఉంటారు. అవునవును సార్. సో ఐ నో యు ఆర్ ఇన్ టు గవర్నమెంట్ సెక్టర్ అండ్ యు ఆర్ ప్రో ఇన్ దట్. సో ఎన్ని ఆపర్చునిటీస్ అనేవి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి? గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చిన స్టూడెంట్కి ఎన్ని వేస్ ఉన్నాయి సార్? లైక్ ఫస్ట్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అన్నావు కాబట్టి ఇందులో చాలా కాన్ఫ్లిక్ట్ ఉంది. ఓకే. ఇప్పుడు కొన్ని మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ అంటే స్టేటా సెంట్రల్ అనేది ఒక డిఫరెన్స్ ఫస్ట్. సో ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే, స్టేట్ గవర్నమెంట్ లో చాలా వరకు డిప్లొమా వాటికి బీటెక్ వాళ్ళని అలో చేస్తున్నారు చాలా వరకు. బట్ సెంట్రల్ లో ఇలా లేదు, కొన్నిటికి అలో చేస్తారు, కొన్నిటికి అలో చేయరు. సో జనరలైజ్డ్ గా చెప్పేస్తాను. సో మోస్ట్లీ అందరికి తెలిసిన పోస్టులే. సో ఏడబ్ల్యూ అందరికి తెలిసిందే ఇది. సో ఏడబ్ల్యూ అనేది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ కి సంబంధించి, పంచాయతీ రాజ్ గానీ, ఆర్డబ్ల్యూఎస్ గానీ, ఆర్ఎండ్బి గానీ, ఇరిగేషన్ గానీ, పబ్లిక్ హెల్త్ గానీ, హెచ్ఎండ్డబ్ల్యూఎస్ కూడా కార్పొరేషన్, హెచ్ఎండ్డబ్ల్యూఎస్, జిహెచ్ఎంసి, మున్సిపల్ ఇంజనీర్స్, ఇవి ఏడబ్ల్యూ వేరియస్ డిపార్ట్మెంట్స్ లో పోస్ట్ అయ్యాలి. ఏడబ్ల్యూకి ఏఈకి శాలరీలో మాత్రమే తేడా, గుర్తింపులో కానీ పనిలో కానీ ఎటువంటి తేడా లేదు స్టేట్లో. ఓకే. ఇన్ఫాక్ట్ ఏడబ్ల్యూ జాయిన్ అయిన తర్వాత కూడా నేను చాలా మంది ఏఈని పిలవచ్చు. రైట్. ఓకే. అసలు పనిలో 1% తేడా కూడా లేదు ఏడబ్ల్యూకి ఏఈకి. ఒక ఏరియాకి ఏడబ్ల్యూని ఇస్తే ఒక ఏరియాకి ఏఈని ఇచ్చు, అంతే తేడా. వాళ్ళు డిప్లొమా బేస్డ్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి రావడం వల్ల వాళ్ళకి శాలరీ తక్కువ తప్ప పనిలో ఎటువంటి తేడా లేదు స్టేట్లో. ఎగ్జాక్ట్లీ సేమ్, ఇద్దరు శాలరీ తేడా అంతే. ఓకే.
ఇంకా సార్ ఇంకా ఇది బేసిక్ AWAకి సంబంధించి. సో ఇది కాకుండా డిప్యూటీ సర్వేయర్లు అంటే విలేజ్ కి సంబంధించిన అవును సార్ అవును అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే చేసేవాళ్ళు. సో ఈ డిప్యూటీ సర్వేయర్లు ఏం చేస్తారంటే జనరల్ గా మనం MRO ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అక్కడ లోకల్ గా ప్రైవేట్ సర్వేలను రిక్రూట్ చేసుకుని సర్వేయింగ్ చేయిస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ కి సారీ అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించి. అదే మనకి సిటీలో ల్యాండ్స్ కి సంబంధించి వస్తే టౌన్ ప్లానింగ్ వస్తుంది, TPBO. ఈ టౌన్ ప్లానింగ్ అనేది మోర్ ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్ చెప్పాలంటే, బట్ చాలా వరకు సివిల్ వాళ్ళే ఉంటుంది దాంట్లో. రైట్. ఓకే. బట్ మీకు అందులో గ్రోత్ కావాలంటే కంపల్సరీ మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ రాయాలి. మాస్టర్స్ ఇన్ సివిల్ ఎందుకో పనికిరాదు ఆ డిపార్ట్మెంట్, ఎందుకంటే ప్యూర్లీ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్. బట్ సివిల్ కి ఎలిజిబుల్, చాలా మంది సివిల్ వాళ్ళే ఉంటారు దాంట్లో. అంటే ఆర్కిటెక్చర్ కి అంత ఈ అవేర్నెస్ అనేది చాలా మంది జాయిన్ అవ్వడం కానీ ఇది తక్కువ కాబట్టి, అంటే ఇంకా ప్రిపేర్ అయిపోయి మన వాళ్ళు క్రాక్ ఎక్కువ మంది ఉన్నారు కదా సివిల్ వాళ్ళు, క్రాక్ చేసేస్తున్నారు TPBO. అది ఆర్కిటెక్చర్ వాళ్ళు బాధపడేసినా కానీ మనకి ఎలిజిబిలిటీ ఉంది. రాష్ట్రం మొత్తం మాకు PF సెటిల్మెంట్లు కాలేదు, రిటైర్ బెనిఫిట్ రాలేదు అంటారు. HNWS వాళ్ళకు ఉండదు ఆ ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ ఫండ్ వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. అదొక సెపరేట్ కార్పొరేషన్ లా రన్ అవుతూ ఉంటుంది అట్లా. సో ఇండివిజువల్ గా రన్ అవుతాయి. సో అట్లా గవర్నమెంట్ లో కూడా DRDO కావచ్చు, ISRO కావచ్చు, ఇట్లా చాలా ఇవి PSUలు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. బట్ మీకు సాలరీ మాత్రం ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్ నుంచి రాదు. అదే నువ్వు SSC కానీ UPSC కానీ ఇట్లా వెళ్తే మీకు సెంట్రల్ ట్రెజరీ నుంచే సాలరీ పడుతుంది. ఇది బేసిక్ డిఫరెన్స్. సో మేబీ వీళ్ళు లేట్ చేయొచ్చేమో కానీ వీళ్ళు మాత్రం లేట్ చేయరు. ఆర్గనైజేషన్ ఫండ్ విత్ ఇన్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు. రైట్. ఓకే. ఇది కాకుండా ఇంకా యూనివర్సిటీస్ లో ఇంజనీర్స్, ఎందుకు ఒక 2 weeks బ్యాకే NIT లో కూడా మనకు JEE పడింది. ప్రతి యూనివర్సిటీలో కూడా మెజారిటీ యూనివర్సిటీలో ఓ JEE ఉంటాడు. ఓకే. అవును. ఇది కూడా మనకు పర్మనెంట్ పోస్ట్. పర్మనెంట్ సార్? పర్మనెంట్. అది ఓకే. పర్మనెంట్. ఇంకా అదే యూనివర్సిటీ వాళ్ళ లైఫ్ అంతా. రైట్. ఫిక్స్డ్ పోస్టింగ్. ఓకే. సో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఉంటుంది. మంచి కాంపిటీషన్ జాబే, ఎందుకంటే ఫిక్స్డ్ పోస్టింగ్, మంచి AE సాలరీ వస్తుంది కాబట్టి. సో కొన్ని యూనివర్సిటీల్లో JEE అంటారు, కొన్ని యూనివర్సిటీల్లో AE అంటారు. IITs లో NITs లో అన్నింటిలో కూడా కంపల్సరీ ఉంటుంది. ఇది కాకుండా PSUs, ఇంకొక ఆప్షన్ అంటే PSUs. సో PSUs అనేది ఏంటంటే సెమీ గవర్నమెంట్. ఇప్పుడు దాకా నేను చెప్పినవి ప్యూర్ గవర్నమెంట్ అన్నట్టు, అంటే పర్మనెంట్, ఎవరు తీసేయలేదు నేను. ఓకే. బట్ ఈ PSUs లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద షేర్ గవర్నమెంట్ ఉంటే దాన్ని PSU అంటారు. ఓకే. వీటిలో 100% గవర్నమెంట్. ఇప్పుడు నేను చెప్పినవి మోర్ దాన్ 50% గవర్నమెంట్ షేర్ ఉంటే అవి PSUs. సో అది ఎప్పుడు ఉంటుందంటే ఆ PSUలో ప్రాఫిట్ ఉన్నంత వరకే గవర్నమెంట్ ఆ షేర్ హోల్డ్ చేస్తుంది. PSU లాస్ట్ లో ఉందనుకో, గవర్నమెంట్ వాళ్ళ షేర్ 49% ఉన్నా సరే ప్రైవేట్ కంపెనీనే, అంటే గవర్నమెంట్ ఈజ్ జస్ట్ ఇన్వెస్టర్ ఇన్ దట్ కంపెనీ. ఇట్స్ నాట్ ఏ వాళ్ళ గవర్నమెంట్ బెనిఫిట్లు ఇవేమి రావు. ఇంకా ఓకే. గ్రేటర్ దాన్ 50% ఉన్నప్పుడే ఆ PSUలు 3 కేటగిరీలు ఉంటాయి: మహారత్న, నవరత్న, మినిరత్న. మహారత్న అనేది జనరల్ గా వాళ్ళ టర్న్ ఓవర్ బేసిస్ లో స్ట్రాంగ్ రిలేటివ్. మహారత్న. నెక్స్ట్ నవరత్న, మినిరత్న. సో కంపెనీస్ రీసెంట్ పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేసి జాయిన్ అవ్వాలి మనం PSUs లో. సో మినిరత్న ఉన్న వాటికి కొంచెం రిస్క్ అట్లేముండదు. వాళ్ళ ప్రాఫిట్స్ చూడాలి. హౌ ద కంపెనీస్ ఆపరేటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. అంటే ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్ లోకి ఎంటర్ అవ్వడం, ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ లోకి ఎంటర్ అవ్వడం, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లోకి ఎంటర్ అవ్వడము త్రూ స్టాఫ్ సెలక్షన్ కావచ్చు. స్టాఫ్ సెలక్షన్ అంటే త్రూ ప్యూర్ గవర్నమెంట్. UPSC కూడా త్రూ ప్యూర్ గవర్నమెంట్. ఇది కాకుండా ఆర్గనైజేషన్స్, ఇది కాకుండా PSUs. ఇవి వేరియస్ వేస్. నెక్స్ట్ వచ్చేసి సార్ ESC కి UPSC కండక్ట్ చేసే ఎగ్జామ్ ESC. బట్ నన్ను ఒక స్టూడెంట్ అడిగారు, అంటే అతనికి క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. నేను ఏది టఫ్, ఏది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి అడిగారు. బహుశా అతను సివిల్ సర్వీసెస్ గురించి అడుగుంటాడు ప్రాబబ్లీ. మేబీ ఇది కూడా UPSC యాక్చువల్. మనము ఏ పోస్ట్ పెద్దది అనేది కంపేర్ చేయాలంటే థియరిటికల్లీ, ప్రాక్టికల్లీ ఇట్స్ డిఫరెంట్ కంప్లీట్లీ. థియరిటికల్లీ మనం కంపేర్ చేయాలంటే వీ షుడ్ సీ ద బేసిక్ పే బిట్వీన్ 2 jobs. రైట్. ESC అయినా, IAS అయినా, IPS అయినా ఒకటే బేసిక్ పే. అందరూ కూడా లెవెల్ 10 వాళ్ళే. ఓకే. అంటే ESC కున్న పవర్ గ్రేడ్ ఏదైతే ఉందో IAS కూడా సేమ్ గ్రేడ్. సో దీన్ని UPSC క్యాడర్ అంటారు. ఓకే. దీనికి 2 ప్రమోషన్ల కింద SSC టాప్ లెవెల్ ఉంటుంది అనమాట. సో ఈ SSC దాటి అంటే SSC ఇంజనీర్ కూడా IAS క్యాడర్కి వెళ్తాడు ఫ్యూచర్ లో త్రూ ప్రమోషన్. సో వన్స్ హీ ఎంటర్ ఇన్ టు దట్ లెవెల్, ఒక 3-4 ప్రమోషన్ల తర్వాత UPSC లెవెల్ వస్తుంది వాళ్ళకి కూడా. అంటే చిన్న చిన్న రిక్రూట్మెంట్ UPSC చేయదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ కొన్ని చేయొచ్చు, బట్ జనరల్ గా UPSC పెద్ద పోస్టులకే రిక్రూట్మెంట్ చేస్తుంది అనమాట.
సో ఈఎస్సీ కానీ సివిల్ సర్వీసెస్ కానీ మనకు యూపీఎస్సీనే కండక్ట్. రెండిట్లో ఏది కష్టం అంటే ఆబ్వియస్లీ సివిల్ సర్వీసెస్, అందులో అనుమానం ఏం లేదు. అవునవును. ప్రాక్టికల్లీ ఇప్పుడు ఒక గ్రూప్ 2 ఆఫీసర్ కంటే ఏడబ్ల్యూ క్యాడర్ చాలా పెద్దది. ఓకే. బట్ ప్రాక్టికల్గా చూస్తే ఏడబ్ల్యూకి అసలు పవరే ఉండదు, ఫీల్డ్లో చాలా తక్కువ. బట్ గ్రూప్ 2 ఆఫీసర్కి చాలా పవర్ ఉంటుంది. జిహెచ్ఎంసీ కమిషనర్లు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఓకే, తహసీల్దార్లు కావచ్చు, రైట్, సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, ఓకే, వీళ్ళందరికీ పబ్లిక్ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే, బట్ ఏడబ్ల్యూకి అంత రెస్పెక్ట్ ఉండదు ఫీల్డ్ లో. బట్ క్యాడర్ వైజ్ సబ్ రిజిస్టర్ కంటే కూడా ఎక్కువ బేసిక్ ఉంది మనకి. వావ్. ఎస్ఎస్సి జేఈ మీద ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది సార్ ఇప్పుడు. వాట్స్ యువర్ ఒపీనియన్? అంతే. స్టూడెంట్స్ క్లియర్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వెండర్ చేంజ్ వల్ల చాలా లెవెల్స్ లో. కాదు సార్, అది ఎప్పటి నుంచో వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. సేమ్ వెండర్ ని పెట్టడం అనేది ఒక ఇదైపోయింది. అవును, అంటే ఏం చెప్పాలనేది కూడా నాకు తెలియడం లేదు. ఓకే, ఇంత బాధపడుతున్నారు స్టూడెంట్స్, బాధ పెడుతున్నారు. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది అండ్ మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? కంపల్సరీ చేంజ్ చేయాలి, అందులో అనుమానం. ఎందుకంటే చాలా రూరల్ ఏరియాస్ లో ఇది ఇంటర్ఫేస్ చేంజ్ చేసిన తర్వాత కూడా, ఈ కంపెనీ షిఫ్ట్ అయిన తర్వాత, ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకు ఒక 10 నిమిషాలు సిస్టమ్ పని చేయలేదు అంటే మనం చాలా ప్యానిక్ అయిపోతాం. అవును, ఆ సిచ్యువేషన్లో. ఆ ఇన్విజిలేటర్లకు వాళ్ళకి అర్థం కాదు అది ఏమైందో 10 నిమిషాలు పని చేయకపోతే అనుకుంటారు. రైట్. సో ఆ ఇంటర్ఫేస్ అర్థం కావడం కావచ్చు. ఇప్పుడు ఒక క్యాలిక్యులేటర్ ఉండడానికి వర్చువల్ క్యాలిక్యులేటర్ ఉండడానికి తేడా ఉంటుంది. అవును సార్. నువ్వు వర్చువల్ క్యాలిక్యులేటర్ లో ఒక అలైన్మెంట్ లో ప్రిపేర్ అయ్యి నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇంకో అలైన్మెంట్ లో లెటర్స్ ఉన్నా కూడా ఇట్ విల్ వేస్ట్ యువర్ టైం. అవును, స్క్వేర్ రూట్ ఇక్కడ ఉంది అనుకుంటావు, అది ఇక్కడ ఉంటుంది, అది కూడా టైం వేస్ట్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇంటర్ఫేస్ పరంగానే కాదు కానీ ఇంకా చాలా 100% టీసీఎస్కి ఇవ్వాలనేది. మరి గవర్నమెంట్ ఎందుకు అట్లా చేస్తుందంటే అది నాకు సంబంధం లేని విషయం. ఓకే, ఇష్యూ అయితే ఉంది, టీసీఎస్కే ఇవ్వాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది మనకు తెలియదు. మీ ఆప్షన్ కూడా టీసీఎస్ 100%. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు కదా. అవును సార్. మొన్న టీఎస్పీఎస్సీలో కూడా చాలా మంది మన ఎగ్జామ్ రాసినప్పుడు చాలా సెంటర్స్ లో ఇప్పుడు ఆప్షన్ బి సెలెక్ట్ చేస్తే సి సెలెక్ట్ అవ్వడము, వాళ్ళు ఫైనల్ గా కీ చూసుకున్న తర్వాత తెలిసింది వాళ్ళకి, అరే నేను పెట్టింది బీగా అంటే ఒక క్వశ్చన్ కాదు 30-40 క్వశ్చన్లు పోయినాయి. ఓకే. సో అట్లాంటివి చాలా జరిగినాయి అన్నమాట. ఈ పేపర్ లీకేజ్ గురించి సార్, ఈ పేపర్ లీకేజ్ గురించి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. అది పబ్లిక్ గా తెలిసిందే కదా, తెలిసిందే, దాని గురించి మాట్లాడేది ఉంది. ఓకే. ఎగ్జామ్స్ ని డీకోడ్ చేయాలంటే సార్, టఫ్నెస్ లెవెల్ ని బట్టి ఇన్ని కేటగిరీస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. టఫ్నెస్ లెవెల్ ని బట్టి మనం డివైడ్ చేయాలనుకుంటే ఎలా డివైడ్ చేస్తారు మీరు 3 stages లో? నేను సింపుల్ లాజిక్ చెప్తా దీనికి. ఎగ్జామ్ పేర్లు ఇవన్నీ ఏం అవసరం లేదు కానీ బేసిక్ లాజిక్ చెప్తా. ఒక క్వశ్చన్ కి యావరేజ్ గా ఎంత టైం ఉందనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రైట్. అది నువ్వు ఐఏఎస్ జాబ్కి రాస్తున్నావు, ఐఏఎస్ కి రాస్తున్నావా, ఏపీపీఎస్సీ నా టీఎస్పీ, ఇదంతా కాదు. ఓకే. అసలు ఒక క్వశ్చన్ కి నిజంగా ఎంత టైం ఉంది? మాక్సిమము ఒక నిమిషం ఉంది అనుకుందాం. ఒక నిమిషంలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం సాల్వ్ చేయగలం, ఓకే, ఇది మన సిలబస్ అంతే. రైట్. అది ఏడబ్ల్యూ ఇప్పుడు లాస్ట్ పేపర్ మనం చూస్తే 2023 ఏఈ పేపర్ ఏడబ్ల్యూ కంటే చాలా టఫ్ వచ్చింది. మరి వాళ్ళకి శాలరీ తక్కువ, ఇంకా డిప్లొమా లెవెల్. సో మీరు అనుకున్న టీం ఉండదు అది. ఈ ఎగ్జామ్ టఫ్. మనకు యావరేజ్ గా ఒక క్వశ్చన్ కి ఎంత టైం ఉంది, అది ఈఎస్సీ అయినా గేట్ అయినా ఏదైనా సరే. ఓకే. సో ఈ కట్ ఆఫ్ తెచ్చుకోవాలంటే మనం ఎలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, దానికి తగ్గట్టు నెగిటివ్ ఉందా లేదా, ఉంటే ఏంటి ప్రిపరేషన్, లేకపోతే ఓకే. ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, అంతే. ఓకే. ఇది పెద్ద జాబు, పెద్ద బేసిక్ ఉంది, పెద్ద క్వశ్చన్లు చేద్దాము అంటే నీకు అక్కడ 3 నిమిషాలు టైం లేనప్పుడు 3 నిమిషాలు క్వశ్చన్ వచ్చినా నువ్వు చేయలేవు. రైట్. సో యావరేజ్ టైం పర్ క్వశ్చన్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆర్ ఇంపార్టెంట్. అది చిన్న బేసిక్ అయినా పెద్ద బేసిక్ అయినా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్ ఇండియా 14th ర్యాంకర్ ఒక ఉన్నాడు, ప్రవీణ్ అని. నేను ఇంటర్వ్యూ కూడా చేసిన, ఇదే రూమ్ లోనే చేసిన. సో తను ఎస్ఎస్సి ప్రిలిమ్స్ ఫెయిల్ అయినాడు. గేట్ ఆల్ ఇండియా 14th. ఓకే. ఎస్ఎస్సి ప్రిలిమ్స్ ఫెయిల్ అయినాడు. ఎందుకంటే తను ఒక క్వశ్చన్ కి 3 నిమిషాలు ఇవ్వడమే ప్రిపేర్ అయ్యిండు. తను కేవలం ఆ ఇయరే కాదు, ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ కూడా 26th ర్యాంకర్ ఏమో. రిజల్ట్ వచ్చిన రోజే పెట్టేశాడు ఇట్లా స్కోర్ కార్డ్. సో మీ స్టూడెంట్ సార్ ఆయన? నా స్టూడెంట్ కాదు, బట్ నేను ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తీసుకుంటా. ఓకే. ఓకే. రైట్. రైట్. సో అంటే తెలుసు, బాగా పరిచయము. ఓకే. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నా స్టూడెంట్స్ యాక్చువల్గా. లేదు నీ గురించి చెప్పాలి నువ్వు సార్ దగ్గరికి వెళ్ళి అంటే తను వచ్చి షేర్ చేసి. ఒక స్టూడెంట్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, షార్ట్ టర్మ్ ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని ఎలా వేరీ చేస్తారు మీరు? అంటే ఏ ప్రాబ్లం మీద ఎక్కువ మీరు ఫోకస్ చేస్తారు? ఎక్కువ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళ, జాబ్ కొట్టడానికి ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళు. కరెక్ట్ గా దీంట్లో వేరీ ఉంటుందా సార్? ఇప్పుడు కొంతమంది ఎక్కువ టైం ఉండాలనుకోరు, ట్రై చేసి వెళ్ళిపోతారు ఈ ఫీల్డ్ నుంచి. రైట్. దట్ డజంట్ మీన్ వాళ్ళు క్రాక్ చేయలేరు అనేది కాదు. వాళ్ళు 1 year ట్రై చేద్దాం అనుకుంటారు. కొంతమంది ఏ జాబ్ చేయకుండా సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. అవునవును. సో బేసిక్ గా మోటివేషన్ అంటే ఫస్ట్ థింగ్ ఇందులో ఉన్న ర్యాండమ్నెస్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ప్రవీణ్ అని. రైట్. సో
గేట్ ఆల్ ఇండియా 14th ర్యాంకరే ఫెయిల్ అయినప్పుడు మనం ఫెయిల్ అవడంలో పెద్ద విషయం లేదు. సో ఇది ఇందులో ఫెయిల్యూర్ కి తెలివికి ఎటువంటి లింక్ లేదు. ఇట్స్ మోర్ ర్యాండమ్. పర్టికులర్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ విషయానికి వస్తే ఇంకా తెలంగాణలో నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. ఓకే, ఇప్పుడు ఎక్కడో ఒక పేపర్ సెట్టర్ ప్రిపేర్ చేసిన పేపర్ లో ఒక చిన్న తప్పు ఉండడం వల్ల మార్క్స్ టు ఆల్ అంటాడు ఫైనల్ గా. ఆ ఒక్క క్వశ్చన్ చాలా మంది ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది కదా. రైట్. సో ఇందులో నా ర్యాండమ్నెస్ ని ఫస్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మీ ఫెయిల్యూర్ కాదు. ఓకే, ఎవరు ఇదే ఎగ్జామ్ మళ్ళీ రేపు పెడితే ఇది ఈ లిస్ట్ మారిపోతుంది 100%. మార్నింగ్ సెషన్ రాసేవాడు ఈవినింగ్ రాసేవాడు మార్నింగ్ రాస్తే వచ్చే క్యాండిడేట్స్ 100% వేరే ఉంటారు. అవునవును. ఇప్పుడు ఏడబ్ల్యూ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి 22లో మళ్ళీ జరిగింది. ఆ పేపర్ బాగా రాసిన వాళ్ళు ఈ పేపర్ బాగా రాసిన వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఈ పేపర్ అట్టర్ ఫ్లాప్ గా రాసిన వాళ్ళు ఇందులో ఏడబ్ల్యూ కొట్టేసారు ఆల్రెడీ. ఇందులో బాగా రాసి ఇందులో ఫెయిల్ అయ్యారు కొంతమంది. ఓకే ఓకే ఓకే. సో దీనికి తెలివికి ఎటువంటి లింక్ లేదు. ఈ ర్యాండమ్నెస్ ని క్లియర్ గా మనం అర్థం చేసుకున్నప్పుడు ఓకే మనకి ఇది మనం ఎంత ప్రిపేర్ అయినా రావచ్చు రాకపోవచ్చు. రైట్. సో దానికి తగ్గట్టు ఆల్టర్నేట్ పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది అది స్టూడెంట్ ఆప్షన్. నేను చేస్తే గవర్నమెంట్ జాబే చేయాలని రిజిడ్ గా ఉంటే మనం ఏం చేయలేం. కానీ ఓకే, సో మార్నింగ్ ఎగ్జామ్స్ సెంటర్ కి వెళ్లాల్సిన పర్సన్ అదే డైవర్ట్ చేసి వేరే చోటుకి బంధించేశారు. అచ్చా, మళ్ళీ వదిలేసారు అయిపోయాక. అది జరుగుతాయి సార్ నిజంగా? నేనైతే ఫస్ట్ టైం ఉంటున్నా, ఎందుకంటే నా స్టూడెంట్స్ కూడా చాలా మంది అదర్ స్టేట్ కి సెంటర్ కూడా రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నేను ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే ఏం లేదు. ఓకే, అతను మా అన్నయ్య లాంటి సార్. యాక్చువల్గా ఇప్పుడు సచివాలయంలో కొట్టాడు అనమాట ఏపీ. సో అతను చెప్పగానే నేను ఆ స్టోరీ అనేది నేను 4 years బ్యాక్ 5 years బ్యాక్ విన్నాను. ఇది ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. లేదు, అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. నా స్టూడెంట్స్ మొత్తం ఇండియా అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. అది ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ తప్ప వీ కెనాట్ జనరలైజ్. రైట్. ఓవర్ పీరియడ్ నుంచి జరుగుతూనే ఉన్నాయి, సేమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి. అవును. ఫ్యూచర్ లో ఏమైనా అప్డేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదంటే ఫ్యూచర్ ఇప్పుడు వచ్చింది బెటర్ గా కమ్యూనికేట్ చేసి బెటర్ క్వశ్చన్స్ మోడరేట్ చేసి అడిగే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయ్యే విధానం అనేది క్వాలిటీ కంటే కూడా మనకు ట్రాన్స్పరెంట్గా సీక్రెట్గా జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి పేపర్ తయారు చేయడం కంటే కూడా అది లీక్ అవ్వకుండా ఉండడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ వాస్తవానికి. ఓకే. సో ఇది ఈ రిజిడ్ ప్రాసెస్ లోనే వెళ్ళాలి. ఒక ప్రొఫెసర్లకి పని ఇవ్వడము, ఆ ప్రొఫెసర్ కూడా క్వశ్చన్ వస్తుందో లేదో తెలియకపోవడము, ఇది ఒక ఫిక్స్డ్ ప్రాసెస్ ఉంది దీనికి. రైట్. సో ఇప్పుడు కమిషన్ ఏదైనా ఎగ్జామ్ పెట్టాలనుకుంటే ఒక యూనివర్సిటీకి ఈ సబ్జెక్ట్స్ నుంచి మాకు ఇన్ని క్వశ్చన్స్ కావాలి అని ఇచ్చే ప్రొఫెసర్ కూడా క్వశ్చన్ వస్తుందో లేదో తెలియకూడదు. తెలిస్తే పేపర్ లీక్ అయిపోయినట్టు. సో దే టేక్ ర్యాండమ్ క్వశ్చన్స్ అండ్ ప్రిపేర్ మల్టిపుల్ పేపర్స్ విత్ ఇట్. సో ర్యాండమ్ గా తయారవుతుంది ఆ పేపర్. యాక్చువల్ గా ఆ వెయిటేజ్ మెయింటైన్ అవుతూ ఇన్ని డిఫికల్ట్ క్వశ్చన్ ఇన్ని ఎన్విరాన్మెంట్లు ఇలానే ప్రిపేర్ అవ్వాలి. సో నీకు అన్ని కవర్ అవ్వాలి, క్వాలిటీ పేపర్ తయారు కావాలి అంటే ఆ పూర్తి పేపర్ ఎవరో ఒకరికి తెలియాలి. తెలిస్తే మాత్రం రిస్క్. అదే మనకు గేట్ లోకి వస్తే ఎవ్రీ క్వశ్చన్ తయారు చేసే ప్రొఫెసర్ ఒకరు ఉంటారు, రివ్యూ చేసే ప్రొఫెసర్ ఒకరు ఉంటారు. మళ్ళీ ఇద్దరికి సపరేట్ పేమెంట్ ఉంటుంది దానికి సంబంధించి. సో చాలా క్వాలిటీగా జరుగుతుంది. బట్ ఫైనల్ గా ఏ ప్రొఫెసర్ కి కూడా ఆ క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్ లో వస్తుందో లేదో ఖచ్చితంగా తెలియదు. ఓకే, వాట్ అబౌట్ ఫ్యూచర్? ఇప్పుడు కూడా క్వాలిటీ పేపర్ ఇవ్వలేక కాదు, దానికంటే కూడా లీక్ అవ్వకుండా ఇవ్వడం ఇంపార్టెంట్. ఇన్ని చేసినా ఇంత అవుతుంది. ఎందుకంటే లాస్ట్ లీక్ చేసింది ఒక ప్రొఫెసర్ కాదు, లోపల టీఎస్పీఎస్సీ నుంచి లీక్ అయింది. ఇన్సైడ్ పర్సన్ లీక్ చేశారు. ఇన్సైడ్ పర్సన్ లీక్ చేయడం వల్ల లీక్ అయింది. కానీ ఒక ప్రొఫెసర్ ఎప్పుడు చెప్పలేడు కూడా, తెలియదు తనకి ఆ పేపర్ వస్తుందా రాదా అనేది. సో అట్లా మంచి క్వశ్చన్లు ఆల్రెడీ ఉన్నాయి. చాట్ జీపీటీ అవసరం లేదు. బ్రహ్మాండమైన క్వశ్చన్లు ఉన్నాయి మనకు చేయాలనుకుంటే. రైట్. ఇప్పుడు అన్ని కష్టమైన క్వశ్చన్లు ఇవ్వలేరు కదా పేపర్ లో. 1 నిమిషమే ఉంది. అవును. సో 1 నిమిషానికి ఎంత సాల్వ్ చేయగలరో దాని బేసిస్ గా మల్టిపుల్ క్వశ్చన్స్ ఇస్తారు, దాని నుంచి ఇచ్చేస్తారు అంతే. క్వాలిటీ క్వశ్చన్ తయారు చేయలేకపోవడం అనేది ఏం లేదు ఇక్కడ. ఓకే, అది అసలు ఇష్యూనే కాదు. చాట్ జీపీటీ అవసరమే లేదు. నిజంగా క్వాలిటీ క్వశ్చన్లు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఒక్క క్వశ్చన్ కి ఇప్పుడు ఐఐటీలో ఓపెన్ బుక్ సిస్టమే ఉంది. వాళ్ళు ఇవ్వలేని క్వశ్చన్లు కాదు అవన్నీ. మీరు ఎలా ట్రైన్ చేస్తారు అంటే ఇప్పుడు టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ లో. సో దాన్ని ఫోకస్ చేయమని చెప్తారా? అంటే నాలెడ్జ్ ఉన్నా సరే టైం మేనేజ్మెంట్ వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా సందర్భాలు ఉంటాయి. అవును. టైం కి ఎలా ప్రియారిటీ ఇవ్వాలి ఒక ఎగ్జామ్ తీసుకుంటే? ఒకటి, ఫస్ట్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ప్రిపరేషన్ టైంలోనే నువ్వు చాలా షార్ట్ కట్స్ నేర్చుకుంటూ ఉండాలి, చాలా ఎక్స్పోజర్ ఉండాలి. నేను ఎప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తూ ఉంటాను, ఒక క్వశ్చన్ ని అందరికంటే ఫాస్ట్ గా సాల్వ్ చేసేవాడు తెలివైనోడు కాదు, కష్టపడేవాడు కాదు, ఆ క్వశ్చన్ ఆల్రెడీ చూసినోడు అని. ఓకే ఓకే, ఆ క్వశ్చన్ ఆల్రెడీ చూసినోడు. ఓకే, వావ్. సో మనము ఎంత వైడ్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ కి ఎక్స్పోజ్ అవుతామో మనం అంత కంఫర్టబుల్ గా ఉంటాం ఎగ్జామ్ పేపర్ టైంలో. చాలా మంది
నిమిషంలోపు ఆ క్వశ్చన్ ఎందుకు సాల్వ్ చేయగలుగుతున్నారంటే మెజారిటీ ఆఫ్ ద మోడల్స్ దే హ్యావ్ ఆల్రెడీ సీన్ కంప్లీట్ గా. ఎప్పుడు నువ్వు చూడని మోడల్ కంటిన్యూగా వస్తే కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటాయి, బట్ ఎప్పుడు అట్లా జరగదు. ఈవెన్ గేట్ లో కూడా 30% మినిమం రిపిటేషన్ ఉంటుంది మనకి. 30% ఉంటది క్వశ్చన్ కి 3 నిమిషాలు ఉన్నప్పటికీ. సో ఒక 2 సార్లు రాస్తే మూడోసారి ఖచ్చితంగా క్రాక్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువే ఉంటాయి. అంటే నీకు అంత ఎక్స్పోజర్ ఉంటే, అంత ప్రాక్టీస్, అంత ఎక్స్పోజర్ ఉంటే డెఫినెట్లీ. ఓకే, ఇది 1 పాయింట్ అంటే డ్యూరింగ్ ప్రిపరేషన్. రెండవది ఎగ్జామ్ టైం సైకాలజీ. కొంతమందికి మార్నింగ్ జనరల్ స్టడీస్ పేపర్ బాగా రాయకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ టెక్నికల్ పేపర్ మీద కూడా పడుతుంది. సో ఎగ్జామ్ సైకాలజీ అనేది కానీ ఫస్ట్ క్వశ్చనే కరెక్ట్ టఫ్ క్వశ్చన్ పడగానే దాని ఎఫెక్ట్ సెకండ్ క్వశ్చన్ మీద పడడము. ఓకే, ఇట్లా ఆ ఎగ్జామ్ రైటింగ్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఓవర్ ద పీరియడ్ వస్తుంది వాళ్ళకి. చాలా టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ ఎలా ఉంటాయి సార్? లైక్ ఇప్పుడు టైం బేస్డ్ ఉంటాయా లేదంటే వాళ్ళకి నాలెడ్జ్ బేస్డ్ ఉంటాయా? అన్ని రకాలు రాయాలి మనం. ఎందుకంటే పేపర్ ఈజీగా వస్తుందో కష్టంగా వస్తుందో మనకు తెలియదు కాబట్టి కష్టమైన పేపర్కి చదివినోడు ఈజీ పేపర్లో జాబ్ అవుతుంది వాడికి. నువ్వు అన్ని రకాల ఎక్స్పోజర్లు ఉండాలి. అదే చెప్తున్నాను నేను. నువ్వు టాప్ లెవెల్ క్వశ్చన్లు అన్నీ చదివితే నీకు చిన్న థియరీ మర్చిపోతావు యాక్చువల్గా. ఓకే, ఆ లెవెల్లో చదివి చాలా మంది బయటకు వచ్చి పేపర్ సెటర్ ని బ్లేమ్ చేస్తారు. ఇదేం పేపర్ ఏడబ్ల్యూకి అని బ్లేమ్ చేస్తారు. ఉపయోగం లేదు. ఫైనల్ గా రాసిన వాళ్ళకి జాబ్ వస్తుంది. మీరు చాలా మంది స్టూడెంట్స్ చూస్తుంటారు, అందులో బాగా మీకు గుర్తున్న స్టోరీ ఏమైనా ఉందా? పర్టికులర్ స్టోరీలు ఉన్నాయి. టైం కి దేని హైలైట్ చేసి చెప్పాలనేది గుర్తు రావట్లేదు కానీ మరి హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి అలాంటివి. ఒక్కటి పిక్ చేయండి, ఏదో ఒకటి పిక్ చేయండి. ఒక 9 months ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి అబ్బా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసింది. మన ఏపీఎస్సి సిమిలర్ గా ఇందులో కూడా మన TSPSC లో కూడా ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి క్రాక్ చేసింది. ఎందుకు ఇప్పుడు నేను లాస్ట్ టైం ఆఫ్లైన్ కండక్ట్ చేసిన వాళ్ళలో 2 మ్యారీడ్ ఉమెన్ ఉండేవాళ్ళు. ఇద్దరు క్రాక్ చేసినారు AEE. ఒక అమ్మాయి మల్టీజోన్ 1, ఒక అమ్మాయి మల్టీజోన్ 2. ఓకే, వాళ్ళిద్దరు కూడా పిల్లలుంటే టైం ఇవ్వలేము అని గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు పిల్లల్ని కనలేదు. సో ఈ రిజల్ట్ లేట్ అవడం వల్ల ఏమైందంటే వాళ్ళు బాగా రాశారు ఎగ్జామ్, కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. వాళ్ళు జాయినింగ్ టైంకి ఇద్దరికి పిల్లలు పుట్టారు. ఓకే, ఈ టైం డిలే ఎందుకు సార్? ఇప్పుడు ఒక ఎగ్జామ్ కి ఇప్పుడు రాస్తే సంవత్సరాలు తరబడి రివ్యూ జరుగుతూనే ఉంటది, రిజల్ట్స్ రావడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటారు? నార్మల్ గా కనపడే రీజన్స్ కాబట్టి కనపడని కూడా చాలా ఉంటాయి. లైక్ ఫస్ట్ థింగ్, వీళ్ళు రిక్రూట్ అయితే ఇమీడియట్ గా గవర్నమెంట్ శాలరీస్ పే చేయాలి. అవును. సో గవర్నమెంట్ కూడా ఇండైరెక్ట్ గా ఆపే అవకాశాలు ఉన్నాయి. కేవలం వర్క్ లోడ్, వన్ థింగ్ వర్క్ లోడ్ అండ్ TSPSC కూడా మల్టిపుల్ నోటిఫికేషన్ కూడా వాళ్ళ మీద వర్క్ లోడ్ ఉండి ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే రిజల్ట్ లో ఒక్క పోస్ట్ అటు ఇటు అయినా కోర్టు కేసు పడుతుంది. ఆ ప్రెషర్ ఉంటది. ఒక్క పోస్ట్ కూడా తప్పు, వాళ్ళ పోస్ట్ వీళ్ళకి పోకూడదు, వీళ్ళ పోస్ట్. సో ఈ స్ట్రెస్ లో ప్రతి నోటిఫికేషన్ చాలా కేర్ఫుల్ గా ఫిల్ చేసుకుంటూ రావాలి వాళ్ళు. బట్ స్టిల్ ఇప్పుడున్న టెక్నాలజీకి చేయొచ్చు, అది ఫాస్ట్ గా చేసేయచ్చు. రెండో ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఇమీడియట్ గా శాలరీ ఇచ్చే ఫండ్ ఉండాలి ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలంటే. ఇది కూడా ఒక మెయిన్ ఆస్పెక్ట్. అవును, అంటే స్టూడెంట్స్ అడుగుతుంటారు నోటిఫికేషన్స్ మాకు కావాలి, ఎందుకు లేట్ అవుతుంది అది అని చెప్పేసి అడుగుతుంటారు. అడుగుతున్నారని చెప్పేసి రిలీజ్ చేసే సందర్భాలు ఉంటాయా, లేదంటే ఖచ్చితంగా వీళ్ళకి మనకి అవసరం ఉంది ఈ రిక్రూట్మెంట్ అని రిలీజ్ చేస్తారా? రెండు ఉండాలి. రెండు ఏ ఒకటి మిస్ అయినా రాదు నోటిఫికేషన్. మనము అడగాలి, వాళ్ళకు ఇచ్చే అవసరం ఉండాలి. ఓకే, అవసరం లేనప్పుడు నువ్వు ఎంత చేసినా ఇవ్వరాలి. అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇది ఎలా చేంజ్ అవుతుంది సార్? ఇప్పుడు ఈ ఒక గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు తొందరగా రిలీజ్ చేస్తారు, స్టూడెంట్స్ బాగా ప్రెజర్ చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి ప్రాజెక్ట్స్ చేయాలనే దాన్ని బట్టి ఉంటుంది. అవునా? ఓకే, ఇప్పుడు R&Bని ఇంకా బలోపేతం చేద్దాం, ఎక్కువ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేద్దాము, ఎక్కువ ఇంజనీర్స్ కావాలి, క్వాలిటీ పెంచుదాం అనుకున్నప్పుడు తీసుకుంటారు. లేదు ప్రస్తుతానికి రోడ్స్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయాలనుకోవడం లేదనుకుంటే తీసుకోరు. ఓకే, సో డిపార్ట్మెంట్ బేస్డ్ ఆన్ వర్క్ లోడ్ గవర్నమెంట్ కి చెప్తుంది, మాకు వర్క్ లోడ్ పెరిగింది, మాకు ఇంతమంది ఇంజనీర్లు కావాలి. రైట్, అది గవర్నమెంట్ విని తీసుకుంటది, లేకపోతే లేదు. ఓకే, అది కంప్లీట్లీ గవర్నమెంట్ డెసిషన్, ఈ డిపార్ట్మెంట్ మీద డబ్బులు ఖర్చు పెట్టాలా లేదా అనేది. ఓకే, ఈ భర్తీలు ఎట్లా జరుగుతాయి సార్? అసలు ఈ భర్తీ ప్రాసెస్ ఏంటి? గవర్నమెంట్ వాట్ ఎవర్ మేబీ దేర్ రీజన్స్ ఒక వేకెన్సీ వేయాలనుకుంటది. ఓకే, అది ఆ ఇనిషియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫస్ట్ ఖాళీలు ఉండాలి. అన్ని డిపార్ట్మెంట్స్ లో ఖాళీలు ఉండాలి. ఖాళీలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఏ సంవత్సరంలో అయినా ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఖాళీలు ఉంటాయి. మానేసిన వాళ్ళ వల్ల కావచ్చు, జాయిన్ అవ్వడం లేదా రిటైర్ అయిన వాళ్ళ కావచ్చు, ఎప్పుడు కూడా ఖాళీలు ఉంటాయి. వాళ్ళ మైలేజ్ కోసం ఏదో దానికోసం నోటిఫికేషన్లు వెయ్యాలని డిసైడ్ అయినప్పుడు వాళ్ళే డిపార్ట్మెంట్ మీకు ఏమైనా ఎంప్లాయీస్ ఏమైనా అవసరం ఉన్నారా అని కలెక్ట్ చేసుకుని, లేదు అంటే పలానా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మాకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది అని గవర్నమెంట్ అడిగి వాళ్ళు అప్రూవ్ చేసి రిక్రూట్మెంట్ జరగచ్చు. ఓకే, సో ఒకటి గవర్నమెంట్ బెనిఫిట్ కోసం జరిగేవి,
రెండవది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ యొక్క ప్రెషర్ వల్ల జరిగేది. ప్రెషర్ వల్ల డిపార్ట్మెంట్స్ ఇంకా రెగ్యులర్ లెటర్స్ రాస్తూనే ఉంటాయి, మా వల్ల కావట్లేదు ఇంత వర్క్ లో, ఒక్కొక్క ఇంజనీర్ 3-4 విలేజ్లు చూసుకుంటున్నాడు. అవును సార్, అవును. అట్లా వాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్. ఓకే. ఇంకా గవర్నమెంట్ కి స్టూడెంట్స్ నుంచి వచ్చే ప్రెషర్ ఎందుకు అవసరం అంటే, గవర్నమెంటే వేయాలనుకున్నప్పుడు ఫైనాన్షియల్ అప్రూవల్ ఈజీగా వస్తుంది. ఓకే. కానీ డిపార్ట్మెంట్ ప్రెషర్ వల్ల వేయాలి అంటే మనకు స్టూడెంట్ ప్రెషర్ ఫైనాన్షియల్ అప్రూవల్ కి యూజ్ అవుతుంది. ఓకే, స్టూడెంట్ ప్రెషర్ ఉంది, మనం ఇప్పుడు అప్రూవ్ చేయాలి. ఓకే, వీళ్ళ నుంచి కూడా రిక్వైర్మెంట్ ఉంది, వీళ్ళు కూడా ప్రెషర్ చేస్తున్నారు. ఈ రెండు వైపుల నుంచి ప్రెషర్ వస్తే కొంచెం ఆ ఫైనాన్షియల్ క్లియరెన్స్ దాటేస్తుంది. ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఒక్కసారి దాటితే రైట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళిపోయినట్టే నోటిఫికేషన్. ఇంకా మొత్తం టీఎస్పీఎస్సీ, ఇంకా గవర్నమెంట్ కి సంబంధం లేదు. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈ ఫైనాన్షియల్ అప్రూవల్ దగ్గరే ఉంటది. ఇది ఇంపార్టెంట్ స్టేజ్. ఇది దాటితే జనరల్ గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇంత బడ్జెట్ అని ఫిక్స్ అవుతారు సార్ దానికి కూడా? అవ్వాలి, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ 1 month శాలరీ. అవును, 30 years ఆఫ్ సర్వీస్ ఒక ఎంప్లాయీ. సో 30 సంవత్సరాల సర్వీస్ శాలరీ ఎక్స్ట్రా బడ్జెట్, వాళ్ళ ఇంక్రిమెంట్లు అన్ని కలుపుకొని చేయాలి. అవును. సో అందుకే ఏం చేస్తారంటే జనరల్ గా మరీ కష్టం ఉంది అంటే ఏజ్ లిమిట్ పెంచేస్తారు. ఎక్కువ ఏజ్ వచ్చినట్టు తొందర రిటైర్ అవుతాడు. అవును, ఖర్చు తగ్గుతుంది. రైట్. సో అట్లా కూడా ఏజ్ లిమిట్ పెంచుతారు టు గెట్ ఫైనాన్షియల్ అప్రూవల్. ఓకే. సో ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న లోతులేంటి, దాంట్లో ఎలా సర్వైవ్ అవుతున్నారు స్టూడెంట్స్, ఎంత నలుగుతున్నారు అనే విషయాలు నాకు తెలియదు అనమాట. యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ అనే ఒక జీల్ అనేది రకరకాలుగా వస్తుంది, అందరికీ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో. ఓకే. నేను ఏ జాబ్ అయినా ఈజీగా క్రాక్ చేయగలిగేవాడిని నా టైంలో. సివిల్ ఇంజనీరింగ్ ఎంత రేర్ గా ఉండేది. నా కాలేజ్లో కూడా నాదే ఫస్ట్ బ్యాచ్ సివిల్ ఇంజనీరింగ్. ఓవరాల్ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక 3000 సివిల్ ఇంజనీర్లు ఉండేవాళ్ళు అప్పట్లో. 2011 టైంలో. అప్పుడు నేను బీటెక్ క్వాలిఫికేషన్తో గేట్ క్లాసులు చెప్పిన. అంటే ఎంత రేర్ ఉండేది చూడు సివిల్ అప్పట్లో. నేను చదివింది కూడా నార్మల్ గోకరాజు, నార్మల్ ప్రైవేట్ కాలేజ్ నేను చదివింది. అంత రేర్గా ఉండేది. ప్రతి కాలేజ్లో కూడా సివిల్ ఫ్యాకల్టీకి 40,000 ఇస్తే ట్రిపుల్ ఫ్యాకల్టీకి 20,000 జీతం ఇచ్చేవాళ్ళు కాలేజ్ టీచింగ్. వాళ్ళు ఎంటెక్, మేము బీటెక్. మీరు బీటెక్ చేస్తూ గేట్ కి అయిపోయిన తర్వాత వితౌట్ గేట్ ర్యాంక్, మళ్ళీ అదే గేట్ ర్యాంక్ కూడా లేదు అప్పటికి, కానీ గేట్ క్లాసులు చెప్పిన. హౌ సార్, అంటే వాళ్ళు ఎలా క్వాలిఫై చేసి? అంటే ఒక సివిల్ ఇంజనీర్ చెప్పేవాడు దొరికితే చాలన్నట్టుంది పరిస్థితి అప్పుడు. సివిల్ మేము జాయిన్ అయినప్పుడు లేదు. ఓకే. మేము ఎగ్జిట్ అయినప్పుడు బూమ్ స్టార్ట్ అయింది. సివిల్ ఇంజనీర్లు లేరు కంప్లీట్ చేసిన వాళ్ళు. మాది ఫస్ట్ బ్యాచ్, చాలా అప్పుడే స్టార్ట్ అయింది సివిల్ ఇంజనీర్. ఓకే. సో సివిల్ బీటెక్ సర్టిఫికేటే వాల్యుబుల్ అసలు. ఫస్ట్ చూస్ ఎలా చేసుకున్నారు? ఇప్పుడే వచ్చింది అంటే ఎప్పుడైనా సరే ఒక ఇంట్రడ్యూస్ చేసే బ్రాంచ్ గురించి కొంచెం డౌట్స్ అయితే చాలా ఉంటాయి. వెళ్ళాలా వద్దా? నేను స్టూడెంట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సిటీలో చదువుదాము, ఏదో కాలేజ్ చేద్దాం అన్నట్టు చేసేసిన అంతే. అసలు సివిల్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు. ఓకే. సివిల్ ఇంట్రెస్ట్ లేకుండానే ఇన్ని సాధించారా? ఇదంతా ఆఫ్టర్ బీటెక్. మనం ఏది చేసినా డ్యూరింగ్ బీటెక్ అసలు అది చెప్పుకునే చరిత్ర. ఓకే. ఎలా ఉండే సార్? ఒక కండనేషన్లు, బ్యాక్లాగులు, సినిమాలు. ఓకే. అప్పుడు సినిమాలు అంటే నేను సినిమాకు పోని శుక్రవారం లేదు నా బీటెక్ లో. మొత్తం ఏదైనా ఎగ్జామ్ ఉంటే తప్ప మాక్సిమం నాకు తెలిసి ఎవ్రీ సినిమా రివ్యూ మా క్లాస్ వాళ్ళకి నేనే చెప్తుండే. ఇంకా మూవీ బఫ్, చాలా మూవీ బఫ్. ఒకే రోజు 3 సినిమాలు చూసిన రోజులే చాలా ఉన్నాయి నాకు. హాల్లో చూసిన సినిమాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఫేజ్ ఒకటి ఉంటుంది. బట్ మీ ఫేజ్ తెలుసుకున్న తర్వాత కొంచెం సర్ప్రైజ్ అవుతారు కొంతమంది. లేదు, స్టూడెంట్స్ అందరికి తెలుసు మూవీ బఫ్ అని. నేను సినిమా షార్ట్స్ కూడా చాలా రెగ్యులర్ గా పెడుతూ ఉంటా. సినిమాలో నేనే రీల్స్ చేస్తూ పెడుతూ ఉంటా. స్టూడెంట్స్ అందరికి తెలుసు. కంప్లీట్లీ నార్మల్. అంటే నేను యావరేజ్ నుంచి రావడం వల్లే నాకు యావరేజ్ స్టూడెంట్ మైండ్ సెట్ బాగా తెలుసు. ఏది కాంప్లికేట్ చేయను. బ్యాక్ బెంచరా సార్? బ్యాక్ బెంచర్ కాదు, ఫ్రంట్ బెంచర్ కాదు, ఎవరికి కనపడని ఒక బెంచ్ ఉంటుంది, మిడిల్ బెంచ్. ఎవరితో సంబంధం లేకుండా మనం ఉంటాం. వెళ్ళింది కూడా చాలా తక్కువ కాలేజ్కి. ఎప్పుడు కండనేషన్ కడుతుండే. మీ టైంలో ఎలా ఉండే సార్ అసలు? అంటే సివిల్ కొత్త బ్రాంచ్, కొత్త న్యూగా ఇన్వైట్. ల్యాబ్స్ లేవు, ల్యాబ్స్ ఉండేవి కాదు, క్లాస్ రూమ్ కూడా ఉండేది కాదు. ఒక పీరియడ్ ఇక్కడ ఉండేవాళ్ళం, బిల్డింగ్ ఉండేది కాదు, ల్యాబ్స్ ఉండేవి కాదు, లైబ్రరీలో సివిల్ ఇంజనీరింగ్ బుక్స్ కూడా ఉండేవి కాదు. సో వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఇచ్చేసినారు మాకు. మీ ఇష్టం అమ్మా. నాకు అది కలిసి వచ్చింది. అబ్బా ఇదే నాకు కావాల్సింది. ఓకే. ఆఫ్టర్ బీటెక్ ఎలా మేనేజ్ చేశారు సార్? నేను యాక్చువల్ సాఫ్ట్వేర్ వైపు వెళ్దాం అనుకున్నా. నాకు సివిల్ ఇంట్రెస్ట్ లేదు, నాకు సిటీలో చదవాలనేది ఇంట్రెస్ట్ అంతే. ఓకే. సో టీసీఎస్ జాయిన్ అయినా. ఫస్ట్ యాక్చువల్ ఫస్ట్ జాబ్ ఐఓసిఎల్ అన్నా కదా, ఫస్ట్ జాబ్ టీసీఎస్. మర్చిపోయాను దాని గురించి. ఓకే. ఫస్ట్ జాబ్ టీసీఎస్ యాక్చువల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు సాఫ్ట్వేర్ యాక్చువల్ చాలా ఇంట్రెస్ట్. ఓకే. ఏ సాఫ్ట్వేర్ నేర్చుకొని జాయిన్ అయ్యారు సార్ అక్కడ? అప్పుడు నార్మల్ బీటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్. సో టీసీఎస్ జాయిన్ అయిన తర్వాత మానేయడానికి మెయిన్ రీజన్ చెప్పినా ఎవరు నమ్మరు కానీ చెప్పాలి, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం నచ్చదు యాక్చువల్గా. ఎందుకో నచ్చదు. అంటే
తెలుగు వచ్చి ఇంగ్లీష్ మాట్లాడడం నచ్చదు. అంటే హాయ్ బ్రో ఇట్లా ఉండదు. సాఫ్ట్వేర్ చూసిన అప్పుడు దాకా మనతో నార్మల్ గా మాట్లాడేవాడు, అక్కడ వేరేలాగా అట్లా మాట్లాడడము, ఆ కల్చర్ అది నేను అడాప్ట్ చేసుకోలేకపోయినా. ఓకే ఓకే. ఈ యాక్టింగ్ చేస్తూ ఏందిరా ఈ లైఫ్ అని. యాక్టింగ్ ఉంటుందా సార్? నాకు తెలియదు, నేనైతే యాక్ట్ చేయాలి. ఓకే. వాళ్ళు న్యాచురల్ గానే అట్లా బిహేవ్ చేస్తున్నారా అనేది నాకు తెలియదు. నేనైతే యాక్ట్ చేస్తేనే అలా మాట్లాడగలను. ఓకే. అది మనకు చేత కాదు. Right. సో ఇది మనకు మనం అనుకున్న సాఫ్ట్వేర్ లైఫ్ ఇది కాదు. నాకేంటంటే కోడింగ్ డెవలప్మెంట్ ఈ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ అక్కడంతా సర్వీస్ బేస్డ్, ఎంత ఓవర్ యాక్షన్ తప్ప ఏం లేదు. ఇది మేబీ టీసీఎస్ అవడం వల్ల ఏమో మరి నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఒక్కటే టీసీఎస్ అంటే మంచి పేరు కదా సార్. నాకు జాబ్ సెక్యూరిటీ మీద ఏం పెద్ద ఇది లేదంటే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఎమ్మటే మానేసిన. ఫస్ట్ శాలరీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్, అందరికీ ఒక ప్రీషియస్ గా చూస్తారు. అవును. మీ ఫస్ట్ శాలరీ ఎలా స్టార్ట్ అయింది? మీరు ఫస్ట్ శాలరీ ఏంటి? శాలరీ అంటే టీసీఎస్ టీసీఎస్ 18,000 డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్. వావ్, అప్పుడే 18,000. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? అంటే 22 డ్యూరింగ్ ట్రైనింగ్ 18 వస్తుంది, ఆఫ్టర్ ట్రైనింగ్ 22,000. ఏ ఇయర్ సార్ అది? అది 2012. 1 ఇయర్ తర్వాత స్మార్ట్ ఫోన్ ఉందా సార్ అప్పుడు? అప్పుడే వచ్చింది స్మార్ట్ ఫోన్, కానీ నా దగ్గర ఉండేది టెక్నాలజీ. స్మార్ట్ ఫోనే కాదు, ఇప్పుడు అమెజాన్ కిండిల్ అనే వస్తుంది చూసారా మీరు? అమెజాన్ ఇండియాకి రాకముందు కొన్నా నేను. అది అమెజానే లేదు అప్పుడు ఇండియాలో. ఎట్లా సార్? యుఎస్ నుంచి తెప్పించిన. మీరు సర్కిల్ మంచిగా ఉంది సార్ అయితే. టెక్ ఫ్రీక్ నేను. ఓకే ఓకే. టెక్నాలజీ పరంగా ఏది వచ్చినా ముందే. అప్పుడు స్క్రాచ్ చేసి నెట్ వేసుకోవడం అవన్నీ చేశారా? ఆ జనరేషనే కదా. బట్ కొత్తగా ఏది వచ్చినా కూడా ఇంటర్నేషనల్లీ. ఇప్పుడు ఈ స్మార్ట్ బోర్డ్ ఉంది, హైదరాబాద్ లో ఫస్ట్ కొనింది నేనే. ఇది ఇప్పుడు అందరి దగ్గర ఉండొచ్చు కానీ. ఓకే. ఇప్పటిది కాదు, అది కనపడుతుంది సార్. ఇప్పటిది కాదు, ఇది కొంచెం ఓల్డ్ గా ఉంది. చాలా ఓల్డ్. హైదరాబాద్ లో ఫస్ట్ నేనే కొన్నా ఈ బోర్డు. ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ అప్పుడు? 2019 అప్పుడే ఈ కంపెనీ ఇండియాలో లాంచ్ అయ్యింది, నేను కొనేసిన. ఓకే. వీడియో చూసారు కదా, వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో అయితే తెలియజేయండి. అండ్ మన ఫ్యూచర్ వీడియోస్ మీకు అందరికన్నా ముందు రీచ్ అవ్వాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.